దేవాలయాలు మన సనాతన ధర్మానికి చిహ్నాలు. మన దేశమే కాక ప్రపంచం నిండా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకమైన ఆచారం, ఒక్కో క్షేత్రానికి ఒక స్థల పురాణం తప్పక ఉంటాయి. ఇవాళ మనం దర్శించబోయే ఆలయ రహస్యాలలో దేవాలయం ఇడగుంజి వినాయక స్వామి వారి దేవాలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలో పొన్నావర అనే ప్రాంతంలోని దేవాలయం. ఇక్కడ ఆ గణపతి స్వయంభువుగా వెలిశాడు. ఈ ఆలయంలోనే జరిగే ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అదేమిటంటే, కొన్ని జాతుల వారు వారి కుటుంబంలో ఏమైనా పెళ్లి సంబంధం కుదిరితే అది సరైందా కాదా అని ఆ వినాయక స్వామి వారే వారికి చెప్తారట. ఎలాగంటారా, వినాయక స్వామి విగ్రహం ముందు కుడికాల దగ్గర ఒక చీటీ, ఎడమ కాలు దగ్గర ఒక చీటీ పెడతారట. కుడికాల దగ్గర ఉన్న చీటీ కింద పడితే శుభం, ఆ పెళ్లి సంబంధం కుదుర్చుకోవచ్చని స్వామివారే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినట్టు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడిందనుకోండి, ఏ మాత్రం మొహమాటం లేకుండా వాళ్ళ సంబంధాన్ని వదులుకొని ఇంకో సంబంధాన్ని వెతుక్కుంటారట. ఎందుకంటే ఆ ఆదిదేవుడి ఆజ్ఞే వారికి శిరోధారం. ఇంతటి ప్రత్యేకమైన ఈ దేవాలయం వెనక ఒక పురాణ కథ ఉంది. ద్వాపర యుగం చివరిలో ఎందరో గొప్ప గొప్ప సాధువులు బదరికా ఆశ్రమంలో ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నారట. కలియుగంలో జరగబోయే దోషాలను తొలగించాలని ఆ శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారట. వాలికిల్యుడు అనే దివ్య సాధువు, ఇతర అమర సాధువులు ఒక అడవిలో తపస్సులు చేస్తూ ఉన్నారట. వారి తపస్సు కార్యకలాపాలలో వివిధ రకాల అడ్డంకులను అనుభవించడం ప్రారంభించారు. ఈ అడ్డంకులను చూసి ఆ సాధువులంతా కలత చెందారు. వాలకిల్యుడు ఓదార్పు కోరుతూ శ్రీకృష్ణుణ్ణి పూజిస్తాడు. ఈ మేరకు నారదుడు వాలికిల్యుణ్ణి సంప్రదిస్తాడు. వాలకిల్యుడు తన క్లిష్టమైన పరిస్థితి గురించి నారదుడికి వివరిస్తాడు మరియు తన మార్గంలో ఉన్న అడ్డంకులను ఎదుర్కోవడానికి ఆచరణానికి తగిన పరిష్కారాలను సూచించమని కోరతాడు. నారదుడు తపస్సును మళ్లీ ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడిని, అంటే సకల విఘ్నాలను తొలగించే ఆ ఆదిదేవుణ్ణి పూజించమని సలహా ఇస్తాడు. వాలకిల్యుడు నారదుడి తన దేవతలను పూజించడానికి తగిన స్థలాన్ని చూపించమని అభ్యర్థిస్తాడు. నారదుడు వాలకిల్యుడు మరియు వేరే సాధువులతో కలిసి స్థలాన్ని వెతుకుతూ పశ్చిమ దిశగా తిరుగుతాడు. వారందరూ శరావతి నది దాటి వస్తారు. నారదుడు శరావతి నదికి ఎడం వైపున కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ఒక దివ్యమైన ప్రదేశాన్ని గుర్తిస్తాడు. ఆ ప్రదేశానికి పేరు కుంజరణ్య. ఇదే వారికి తపస్సు కార్యకలాపాలను చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా భావిస్తారు. ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతూ, గతంలో కాలానుగుణంగా త్రిమూర్తులు రాక్షసుల నాశనాన్ని ఆపడానికి, తమ తపస్సుని నిర్వహించడానికి ఈ ప్రదేశానికే వచ్చారని నారదుడు వివరిస్తాడు. వారు చిత్రతీర్థం మరియు బ్రహ్మతీర్థం అనే పిలువబడే సరస్సులను కూడా సృష్టిస్తారు. ఈ విషయాన్ని అందరికీ వివరించిన తరువాత నారదుడు సాధువుల సహాయంతో దేవతీర్థ అనే మరో సరస్సును కూడా తయారు చేస్తాడు. తర్వాత గణపతిని త్రిమూర్తులు సహా ఇతర దేవతలతో పాటు తీసుకురావాలని ప్రతిపాదిస్తాడు. సాధువులు అందించే కుంజరణ్యంలో జరిగే పూజకు హాజరు కావడానికి నారదుడు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను అడుగుతాడు. అడ్డంకులు తొలగించడానికి తన కుమారుడు గణపతిని సాధువుల వద్దకు పంపమని పార్వతిని అభ్యర్థిస్తాడు. ఎందరో గొప్ప సాధువులు గణపతిని స్తుతిస్తూ స్తోత్రాలు జపిస్తారు. గణపతి ఎంతో అందంగా అలంకరించబడి తన చేతుల్లో మోదకం మరియు పద్మాలను పట్టుకుని ఉంటాడు. సాధువులు తనపై చూపిన భక్తికి ఎంతగానో సంతోషించిన గణపతి తన భక్తుల కోరికలను తీర్చాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాడు. అక్కడి నుంచి ఆ గణేశుడు ఈ ఆలయంలో పూజలు అందుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఉండే మరో ప్రత్యేకమైన ఆచారం కూడా ఉంది. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా ప్రతి వినాయక దేవుడి ఆలయంలోనూ గణపతి విగ్రహం దగ్గర ఎలుక ఉంటుంది. కానీ ఈ ఆలయంలో ఎలుక ఎక్కడా కనిపించదు. ఇక్కడికి ఎంతమందో దూర దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా పెళ్లి కాని యువతీ యువకులు అక్కడికి వెళ్తే తిరిగి మళ్లీ సంవత్సరం వచ్చేలోపు తప్పక పెళ్ళవుతుందనే నమ్మకం కూడా అక్కడి వారికి ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఇడుగుంజి గణపతి ఆలయానికి మీరు కూడా వెళ్ళి
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయానికి కుదిరిన వారు తప్పక వెళ్లి ఆ గణపయ్య ఆశీస్సులు పొందాలని మంత్రస్వరం కోరుకుంటుంది. మరిన్ని ఆలయ రహస్యాలు, పురాణ గాథల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మంత్రస్వరం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.